ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరి అగ్నిద యూట్యూబ్ ఛానల్. ఈరోజు కన్నూరు గ్రామంలో సమ్మక్క జాతరకు విచ్చేస్తున్న రమాకాంత్ అన్న టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అన్న మనతో ఉన్నారు. అలాగే కన్నూరు కంకవనం గురించి అన్న మనల్ని దేవుని చేస్తూ గత 6 సంవత్సరాల నుంచి అన్న మనకు దేవుని చేస్తున్నాడు. ఒకసారి అన్న మాటలో ఎలా దేవుని చేస్తున్నాడు, అలాగే ఎట్లా ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. ముఖ్యంగా ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. అలాగే సమ్మక్క సారలమ్మ జాతర వీర వనితల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ పునరుద్ధరణ చేయడానికి ఇది తరతరాలుగా వస్తున్న జాతర. ఒకసారి అన్న మాటలు తెలుసుకుందాం. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? కన్నూరు జాతర బాగా నడుస్తుంది. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మా తాత మండల కాంచెలు జరుగుతుంది కాబట్టి మేము అందరం కృషిగా అందరం ఊరు వాళ్ళ మొత్తం అందరం విద్యార్థులు నాతో పాటు అందరూ బాగా చేస్తున్నాం. అన్న ప్రత్యేకంగా చెప్పాలంటే మేడారం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అంటే మేడారం. ఆసియా ఖండంలో జాతర మేడారం తర్వాత ఆసియా ఖండం జరుగుతుంది. ఆ మేడారం తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే మన కన్నూరులో మాత్రం చాలా 3 లక్షల నుంచి 4 లక్షల జనాభా వస్తుందని చెప్పి ఉండిలో డబ్బుల ప్రకారంగా ఇక్కడ అంచనా. రమాకాంత్ అన్న ఇక్కడ అంచనా. మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజల చైతన్యం ప్రకారంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? దేవుని దేవడం కానీ కంకమనం 3 ఊర్ల జాతర ఇది. ప్రత్యేకంగా చెప్పాలంటే కన్నూరు, రామలపల్లె, కొత్తపల్లె జాతర. వాస్తవంగా చెప్పాలంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ 3 నుంచి కంకవనం, ఒక నుంచి పడిద్దరాజు, ఒక నుంచి ఆరాడుకుండా లేవడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు కొన్ని సందర్భాల్లో కోపం రావచ్చు, అప్పుతోపాలు ఉండవచ్చు, అట్లా అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళు దేవుని ఎత్తుకున్నప్పుడు రాగి చేసిన వల్ల మన వడ్డీ కంటే వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. అదొకటే ఇబ్బంది అనిపిస్తుంది. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు, మీ ఊరు ప్రత్యేకంగా మా ఛానల్లో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ బైరి అగ్నితేజ, అలాగే రమాకాంత్ అన్న టీఆర్ఎస్ పార్టీ ఇది ప్రత్యేకంగా టీవీ ఛానల్లో లైవ్గా కొనసాగుతుందని చెప్పి విడుదలిస్తున్నాం. ఓకే అన్న, దయచేసి మాకు బయట అవకాశం ఇచ్చే టైం ఉంటుంది ఏమన్నా, దయచేసి మాట్లాడాలి. మాకేమన్నా అవకాశం నాకు ఫస్ట్ రండి దయచేసి. మాట్లాడతాను కూడా. ఈ రమాకాంత్ మాది హుజరాబాద్ నియోజకవర్గం, మా కమలాపురం మండలం, మా కన్నూరు గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ప్రజలు సమ్మక్క సారలమ్మ జాతరని మినీ మేళకు జరుపుకుంటారు. మేళం తర్వాత హుజరాబాద్ నియోజకవర్గంలో కర్నాటక డిస్టిక్లో అత్యధికంగా ప్రజలను మన్ననం పొంది ఇప్పటి వరకు ఎక్కువ మెజార్టీ ఉండి ఎక్కువ జాతర జరిపేటువంటి జాతరలో మాదొకటి సమ్మక్క సారలమ్మ జాతర. మా కన్నూరులో ఉన్నటువంటి జాతర ఇప్పటి వరకు మా కన్నూరు అండ్ శనిగరం, మదనపేట మరపేటగూడెం అండ్ కమలాపూర్ ఈ జాతరలో ఉన్నటువంటి భక్తుల కంటే మా కన్నూరులో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మాకు సేవలు అందించి మాకు వాళ్ళు కానుకలు ఇచ్చి అత్యధికంగా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ మా జాతరలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మాకు వచ్చినటువంటి మా పూజారి గారికి, అదేవిధంగా మా గ్రామ పెద్దలకు, అలాగే గ్రామ ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్క పార్టీ పెద్దలకు, పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలకు అన్ని కూడా సంబంధం లేకుండా మేము జరుపుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఇలాంటి గొడవలు లేకుండా ఇప్పటి వరకు కూడా ఎట్లయితే మేము ఉన్నామో అదేవిధంగా జరుపుకోవాలని మా కన్నూరు గ్రామస్తులకు ఈ సమ్మక్క సారలమ్మ దీవెనలు మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, అలాగే మన కన్నూరు గ్రామానికి సంబంధించిన ఎంపీడీసీ గారు, అలాగే అన్న ఒకసారి అలాగే అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జాతర? చాలా బాగుందా? అనేక మంది ప్రజలు 52 ఇయర్స్ కన్నూరు సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసినటువంటి భక్తులకు, కన్నూరు గ్రామ ప్రజలకు, కమలాపురం మండల ప్రజలకు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అలాగే హన్మకొండ జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అన్న. థ్యాంక్ యూ అన్న.